జగిత్యాల జిల్లాలో ఓ యువకుని హత్య తీవ్ర కలకలం రేపింది. ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన చిన్న గొడవ దారుణ హత్యకు దారితీసింది. మద్యం గంజాయి మత్తులో నిందితులు హత్యకు పాల్పడ్డారు. హత్య ఎంత దారుణంగా జరిగిందంటే తీవ్రంగా చితకబాది ప్రాణముండగానే కందకంలో పడేశారు. అయినా ప్రాణం ఉందని గమనించిన నిందితులు కందకంలో బండరాళ్లు మట్టి కప్పి సమాధి చేసి ఎక్కడికక్కడ జారుకున్నారు. అయితే ఈ కేసును అత్యాధునిక టెక్నాలజీతో ఛేదించారు పోలీసులు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు వద్ద ఈ నెల 2న దారుణ హత్య జరిగింది. ఓ హల్దీ ఫంక్షన్లో యువకుల మధ్య జరిగిన వివాదంలో ఉప్పు రమణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. మాట్లాడుకుందామని పిలిచి కొండగట్టు గుట్ట వద్ద గల నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి చితకబాది అక్కడే ఉన్న కందకంలో పడేసి మృతదేహాన్ని పూడ్చివేశారు. 5 రోజులు గడిచిన రమణారెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మాల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి రమణారెడ్డి హత్యకు గురైనట్లు ఈ నెల 9న నిర్ధారణకు వచ్చారు. నిందితుల సమాచారం మేరకు మృతదేహాన్ని కందకం నుంచి బయటకు తీశారు. మృతుని చేతిపై ఉన్న టాటూ ఆధారంగా కుటుంబ సభ్యులు రమణారెడ్డిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు సిద్ధు మద్యం మత్తులో రమణారెడ్డితో గొడవ పడిన తర్వాత తన 5గురు స్నేహితులను పిలిచి హత్యకు పాల్పడ్డాడు. పోలీసులు 6గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో అందరూ 30 ఏళ్ల లోపు వారే కాగా ఒకరికి మాత్రం కేవలం 19 సంవత్సరాలే. నిందితుల నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడు రమణారెడ్డిపై కూడా పీడీ యాక్ట్తో పాటు వివిధ పోలీస్ స్టేషన్లలో 40కి పైగా దొంగతనం కేసులున్నాయని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. కొట్టిరు అక్కడ కొట్టినాక తీసుకొచ్చి కొట్టుకుంటా వేసి అన్ని బండలతో కొట్టి ట్రాక్టర్తో కొట్టి కట్టేసి ఇవన్నీ కక్షతోటే కదా, ఏ మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి అన్ని ప్లాన్ తోటి అండ్ బతుకుండొద్దనే అన్ని పంపారు. అన్ని అలా 8 మంది అట. 8 మంది అయితే మనకు పాత కక్షలు అంటే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళందరికీ అని లేవు, ఒక ఇద్దరికి ఉన్నాయి అందులో. అట్లా మన ఉప్పు నిరంజన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వచ్చి మన మల్యాల పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చిండు. అందులో కాంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డిని కొంతమంది కలిసి 2వ తారీఖు రోజు చంపి కొండగట్టు మెట్ల దారిలో పాతి పెట్టిందని ఫిర్యాదు అతనికి తెలిసిందని ఇస్తే దాని మీద మేము కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టినాం. దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఇందులో ఈ కేసులో A1 బండి సిద్ధార్థ్ అనే వ్యక్తిని, మన తర్వాత A2 వినయ్, A3 పస్తం ఈశ్వరు వీళ్ళను ఫస్ట్ అరెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తిని చంపేసి మెట్ల దారిలో పాతి పెట్టిందని తెలిసింది. దానికి రీజన్ ఏంటంటే ఈ బండి సిద్ధార్థ్ అండ్ వీళ్ళంతా ఒక 8 మంది వీళ్ళొక స్నేహితులు. ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డోసియర్ క్రిమినల్ మన మల్యాల పోలీస్ స్టేషన్లో. ఇతని మీద గతంలో పలు దొంగతనాల కేసులు ఉన్నాయి. తర్వాత ఒక 1 ఇయర్, ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ కింద పీడీ యాక్ట్లో కూడా పోయొచ్చిండు. ఇతడు వివిధ ప్రదేశాలలో నేరాలు చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీళ్ళ స్నేహితులను బెదిరించేవాడు. తాగడానికి డబ్బులు ఇవ్వమని, లేకపోతే మోటార్ సైకిల్ ఇవ్వమని, లేకపోతే నేను ఇక్కడ అది చేసినా అక్కడ అది చేసినా నాకు గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలనేది వీళ్ళని కొట్టడము, అది చేయడము. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వీళ్ళ దోస్తులలో ఏంటంటే అందరినీ కొట్టేటోడు. ఇతన్ని బండ మీద లొల్లి అయినప్పుడు బండతోటి కొడితే దెబ్బలు తాకుతాయి, అక్కడే చనిపోతాడు. చనిపోయినాక అదే వీళ్ళు ఫోన్లో మిగతా నిందితులు ఇప్పుడు A1 to A8 వీళ్ళు నిందితులను పిలిపిస్తే వాళ్ళందరూ కలిసి అందులో పూడ్చిపెడతారు.